హన్మకొండ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా దాదాపు 276 కోట్లతో అభివృద్ధి పనులలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో కేహబ్, సమ్మక్క మహిళా వసతి గృహం, పివి నరసింహారావు విజ్ఞాన కేంద్రంతో పాటుగా సమయ్యనగర్ జంక్షన్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్య, వైద్యంకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కాకతీయ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ప్రొఫెసర్లు, విద్యా సంస్థలు, విద్యార్థులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కష్ట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని వచ్చిన తర్వాత యువతని ఎలా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యం. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానికి. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు, క్వశ్చన్ పేపర్లు ఏ రకంగా అంగడిలో జిరాక్స్ సెంటర్లో మార్కెట్లో పెట్టి అమ్మారు, అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పీఎస్సీలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా మెగా డిఎస్సి 11,062 ఉద్యోగాలు ప్రకటించిన నోటిఫికేషన్ పిలిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే యువతని గత ప్రభుత్వం విస్మరిస్తే, నిరుద్యోగులని విస్మరిస్తే, వారి తల్లిదండ్రుల ఉసురు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇందాకనే యూనివర్సిటీలో అనేక మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. దాంట్లో వారి రెగ్యులైజేషన్ గురించి, వారి ఉద్యోగుల భద్రత గురించి చాలా అడగటం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ రెగ్యులైజేషన్ చేసే కార్యక్రమాన్ని మా సహచర మంత్రివర్యులు, మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వీలైనంత తొందరలో రెగ్యులైజేషన్ చేసే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ, చివరగా ఈ యూనివర్సిటీ కాంపౌండ్లోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రులు నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. మీ ప్రేమ అభిమానాలతో మీ ఆహ్వానం మేరకు మంత్రులమైన మేము ముగ్గురమే కాకుండా మీకు ఇచ్చిన మాటలు, ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి చిత్తశుద్ధితో ఆ దశలో ప్రయాణం చేస్తున్నాం.